హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో టీఎస్పీఎస్సీ జూనియర్ అండ్ సీనియర్ అసిస్టెంట్ అంటే యూనివర్సిటీకి సంబంధించి అనమాట. సో దానికి సంబంధించిన సిలబస్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2 ఎలా చదవాలి అంటే తక్కువ టైంలో ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎలా చదివితే మనం దాన్ని రీచ్ కాగలుగుతాం. ఓకే, సో ఎందుకంటే గ్రూప్ 4 అనేది కంపారిటివ్లీ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 కొంచెం తక్కువ క్యాడరే. సో కాకుంటే సిలబస్ ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం మనకి లార్జ్కి ఇచ్చినట్టు అనిపిస్తుంది అన్నట్టు. ఎందుకంటే సో తెలంగాణకు సంబంధించిన సిలబస్ చదవాలి, ఇండియాకి సంబంధించిన సిలబస్ చదవాలి, దాంతోపాటు కంప్యూటర్స్ చదవాలి, దాంతోపాటు మ్యాథ్స్ చదవాలి. ఓకే, సో ఇలా వీటన్నిటిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి, ఎలా చదివితే మనకి తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. మీకు ఇంకా నోటిఫికేషన్ గురించి కానీ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు కొన్ని చిన్న డౌట్స్ వస్తుంటాయి. సో మీకు దానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, 9849169447. మ్యాక్సిమం కాల్ చేయకుండా వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాల్ చేసినప్పుడు మేబీ నేను బిజీగా ఉంటే లిఫ్ట్ చేయకపోవచ్చు. వాట్సాప్ అయితే ఎప్పుడో ఒకసారి చూసి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. ఓకే, సో ఫస్ట్ మనకి పేపర్ 1, పేపర్ 2 అనేవి రెండు ఉంటాయి. ఇది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు. అయితే ఈ పేపర్ 1 ఎలా చదవాలనేది చూద్దాం. ఓకే, సో ఈ పేపర్ 1లో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్. సో బుక్స్ అవన్నీ ఇక్కడనే చెప్తాను, మళ్ళీ అడగండి. సో కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా వస్తాయంటే నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అంటే మన తెలంగాణకు సంబంధించినట్టు ప్రాంతీయ. ఓకే, సో ఈ విధంగా వస్తాయి. సో మనకి పేపర్ 1 టోటల్ 150 మార్క్స్ కదా. సో ఈ 150 మార్క్స్లో కరెంట్ అఫైర్స్ అనేవి 10 to 15 ఉంటాయి అన్నట్టు. ఓకే, సో 10 to 15. ఇది ఫస్ట్ మీకు బుక్స్ చెప్తాను చూడండి ఏవి చదవాలి. 10 to 15 మార్క్స్. ఈ కరెంట్ అఫైర్స్ కోసం మీరు ఏది ప్రిఫర్ చేయాలి. ఓకే, సో నేను ఫస్ట్ 99% మీరు కరెంట్ అఫైర్స్ చదవాలంటే నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఏంటంటే షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్స్. ఓకే, ఎప్పటి నుంచి చదవాలి అని కూడా మీకు డౌట్ రావచ్చు. సో జనవరి 2021 నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, సో జనవరి 2021 కరెంట్ అఫైర్స్ అక్కడి నుంచి మ్యాగజైన్స్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు మ్యాగజైన్స్ దొరకకపోతే షైన్ ఇండియా అయితే 6 months మ్యాగజైన్ ఉంటుంది, అది కొనుక్కోండి. ఓకే, సో 99% మంత్లీ మ్యాగజైన్స్ చదవడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఈ 10 to 15 మార్క్స్ అంటే అంత తక్కువేం కాదు. ఇంకొక విషయం ఏంటంటే పాలిటీ, ఎకానమీ, మ్యాక్సిమం పాలిటిక్స్ సంబంధించి కానీ ఎకానమీకి సంబంధించి కానీ కరెంట్ అఫైర్స్ నుంచే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అందుకోసం మనం కరెంట్ అఫైర్స్ని అస్సలు తక్కువ అంచనా వేయద్దు. మీరు ఎంత పర్ఫెక్ట్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే మీకు అంత బాగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, సో నెక్స్ట్ చాలామంది ఏమడుగుతున్నారంటే షైన్ ఇండియా అనేది తెలుగు మీడియంలో ఉంటుంది సార్, మేము ఇంగ్లీష్లో చదువుకోవాలి అంటారు. ఓకే, సో ఇంగ్లీష్లో ఉండే మ్యాగజైన్స్ ఏంటంటే మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినవి ఉంటాయి. సో దాంట్లో స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఉండవు అన్నట్టు. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం తెలంగాణ గురించి ఎగ్జామ్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తుందంటే తెలంగాణ మీద ఫోకస్ పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే, అందువల్ల మనం ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం అయినా సరే తెలుగు అనేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. కొంచెం కష్టంగా ఉండొచ్చు, కాకుండా అలవాటు చేసుకోండి. డైలీ ఒక 1 hour, డైలీ 1 or 2 hours షైన్ ఇండియా మ్యాగజైన్ కేటాయిస్తే మీరు మ్యాక్సిమం ఎగ్జామ్ టైంలోపు మీరు గెటన్ అయిపోతారు. అక్కడ జస్ట్ ఉన్న మ్యాటర్ని గుర్తుపెట్టుకుంటే చాలు. సో మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు చదవడం వస్తుందని నేను అనుకుంటున్నా. సో ఈ విషయంలో మాత్రం 100% నేను చెప్పినట్టు చేయగలిగితే మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. సో డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ నుంచే 10 to 15 వస్తున్నాయి అంటే ఇండైరెక్ట్ పాలిటీ, ఎకానమీ నుంచి కూడా వస్తాయి. ఎకానమీ అంటే ఏంటంటే బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ బడ్జెట్ ఉంది, ఇండియా బడ్జెట్ ఉంది. సో అది మనం సిలబస్లో కంటే కరెంట్ అఫైర్స్లో చదువుతాం కదా. సో ఎకానమీ ప్లేస్లో వాడు మొత్తం కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది ఎకానమీ సిలబస్లోకి వెళ్ళకుండా. ఓకే, సో నెక్స్ట్ పాలిటీ కూడా అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్త అమెండ్మెంట్స్ జరుగుతుంటాయి అన్నట్టు మనకి. ఓకే, సో అమెండ్మెంట్ జరిగినప్పుడు ఆ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ అన్నట్టు. సో రాజ్యాంగ సవరణ గురించి మన కరెంట్ అఫైర్స్లో ఉంటుంది కదా, దానికి రిలేటెడ్ బిట్స్ వస్తాయి అన్నట్టు. ఓకే,
సో అంటే ఏ ఆర్టికల్ ప్రకారం మన రాజ్యాంగాన్ని సవరిస్తాం, రాజ్యాంగాన్ని సవరించాలంటే ప్రాసెస్ ఏంటిది, అదే అన్నట్టు దానికి రిలేటెడ్ వస్తాయి అన్నట్టు. ఓకే, సో కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేసుకొని మనం సబ్జెక్ట్ చదవాలన్నట్టు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీ రోల్స్ ప్లే చేస్తాయి మన ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, మెయిన్ అది స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్లో. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ కరెంట్ అఫైర్స్ చదివితే మనకి ఇచ్చిన పేపర్ 1లో 1, 2, 3 పోతాయి అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ అనేది కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ రీజనల్, సెకండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, థర్డ్ ఏంటంటే మనకి పేపర్ 1 సిలబస్లో జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటుంది. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్లోనే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కవర్ అవుతుంది. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కదా, సో దీనికి సంబంధించి మన కొత్తగా డిఆర్డిఏ ఏం చేసింది, మనకి 2DG అనే ఒక మెడిసిన్ కనుక్కున్నది. అట్లా ఆ టైప్లో కొత్త ఇన్వెన్షన్స్ ఏమున్నాయి అనేవి మ్యాక్సిమం మనకి ఇక్కడనే కవర్ అయిపోతాయి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కవర్ అయిపోతుంది మనకి. ఓకే, సో మీరు షైన్ ఇండియా తీసుకుంటే దాంట్లో ఒక పేపర్ వస్తుంది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. కాబట్టి మ్యాక్సిమం షైన్ ఇండియానే ఫాలో అవ్వండి. షైన్ ఇండియా ఫాలో అయితేనే ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం కరెంట్ అఫైర్స్లో. ఓకే, సో నెక్స్ట్ వెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ ఇదే పేపర్లో ఉన్న నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇదే అన్నట్టు జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. జనరల్ సైన్స్ కింద మనం సింపుల్గా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇవి 3 చదివితే సరిపోతుంది జనరల్ సైన్స్ కింద. సో దీనికోసం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే లూసెంట్ చదవండి. లూసెంట్లో చదివితే మీకు మ్యాక్సిమం సెట్ అయిపోతుంది. లూసెంట్ చదవండి. తెలుగు మీడియం వాళ్ళు అయితే హైటెక్లో చదవండి. హైటెక్లో కూడా జనరల్ సైన్స్ ఉంటుంది. సో హైటెక్ విజయరహస్యం ఉంటుంది కదా మనకి బుక్, సో అందులో చదవండి. మ్యాక్సిమం ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో బయాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఈ బయాలజీలో మనకి మ్యాక్సిమం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కవర్ అయిపోతుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బయాలజీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోవిడ్ గురించి మనం ఏం చేయాలన్నా బయాలజీ తరపున చేయాలి. కాబట్టి బయాలజీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా. ఓకే, సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఇదేంటిది, బయాలజీ అనేది మన కరెంట్ అఫైర్స్ సంబంధించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ల గురించి, వైరాలజీ, బ్యాక్టీరియాలజీ, ఇప్పుడు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అంటారు, ఆ ఫంగస్ల గురించి, వాటన్నిటి గురించి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో టాపిక్ కాబట్టి ఎక్కువ అడిగే అవకాశం ఉంది. ఓకే, సో అందుకే మీ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సబ్జెక్ట్ను కూడా యాజ్ ఏ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్ కూడా రావచ్చు. అలానే ఎక్కువ వస్తాయి మన టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్లో, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే జస్ట్ జనరల్గా మనం అన్ని చదువుతాం కదా, న్యూటన్ లాస్ అవి ఇవి, జనరల్ ఫిజిక్స్ అన్నట్టు. ఓకే, సబ్జెక్ట్ కాకుండా జనరల్ ఫిజిక్స్ అన్నట్టు, అది మీరు జస్ట్ జనరల్గా చదివితే సరిపోతుంది. ఓకే, సో కెమిస్ట్రీ కూడా అంతే. కెమిస్ట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఉంది, సిమెంట్ దేనితో తయారు చేస్తారు, అట్లా ఆ టైప్ కొన్ని ఉంటాయి. అంటే అలాయిస్ ఉంటాయి, మిశ్రమ లోహాలు, ఆ మిశ్రమ లోహాల గురించి అవన్నీ ఉంటాయి. సో అవి చదువుకోండి. అవి మీకు లూసెంట్లో దొరుకుతాయి, హైటెక్ విజయరహస్యంలో దొరుకుతాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది కదా, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే సో ఎక్కడ ఏ తుఫాన్, మన రీసెంట్గా ఒక తాక్టే తుఫాన్ వచ్చింది. ఓకే, సో మళ్ళీ యాస్ తుఫాన్ అని వచ్చింది. అట్లా ఆ తుఫాన్ల గురించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే అదే అన్నట్టు. మ్యాక్సిమం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ అడుగుతారు. సో కరెంట్ అఫైర్స్ మీరు షైన్ ఇండియాలో చదివితే సో ఆటోమేటిక్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా దాంట్లో వివరిస్తారు అన్నట్టు షైన్ ఇండియాలో. సో ఆటోమేటిక్గా మీకు అది కూడా వచ్చేస్తుంది బేసిక్స్ అన్నట్టు. ఓకే, సో అదేం చెప్తున్నా కదా, కరెంట్ అఫైర్స్ అనేది ఒక హార్ట్ లాంటిది అన్నట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అది కూడా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేది. సేమ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే సేమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవి రెండు ఒకే దాని కింద వస్తాయి. కాబట్టి మీరు జనరల్ సైన్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ చదివితే మ్యాక్సిమం మీరు సపరేట్గా బుక్ కొనుక్కొని చదవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం మీరు ఏం చేయండి అంటే 1 or 2 డేస్లో అయిపోయేటట్టు చదువుకోండి. అంటే ఒకసారి చదవండి, తర్వాత ఇంకోసారి రివిజన్ చేయండి ఒక 3 times. కానీ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాక్సిమం సింగిల్ బుక్ యూజ్ చేయండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు హైటెక్ స్టార్ట్ చేసిరు అనుకో, హైటెక్ని ఒక 3 to 4 times చదవండి. ఓకే, సో 3 to 4 times. లూసెంట్ స్టార్ట్ చేస్తే లూసెంట్నే 3 to 4 times చదవండి.
సో కొద్దిసేపు లూసెంట్ చదువుతా, కొద్దిసేపు హైటెక్ చదువుతా, లేకపోతే కొద్దిసేపు ఇంకో బుక్ చదువుతా అంటే కరెక్ట్ కాదు. మీకు ఈ సిలబస్ ఎక్కడ దొరికినా సరే, ఈ 2 బుక్స్ అనే కాదు, మీకు సిలబస్ ఎక్కడ దొరికినా సరే అదే బుక్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోచింగ్ పోయి ఉంటారు ఎప్పుడో ఒకసారి, సో దాంట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉందనుకోండి, అదే చదువుకోండి, కానీ అదే చదవండి, వేరే బుక్లోకి వెళ్ళకండి మ్యాక్సిమం. అది ఒక 3 to 4 టైమ్స్ చదివిన తర్వాత మీకేమైనా ఇంకా కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకోవాలనిపిస్తే వేరే బుక్ చదవండి, అంతే తప్ప డైరెక్ట్ వేరే బుక్కి వెళ్ళకండి. ఓకే, సో నెక్స్ట్ సిలబస్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంటుంది. ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో మీకు ఇంతకుముందుకే చెప్పాను, ఎకానమీ అనేది మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ బేస్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ శాతం. ఓకే, సో ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ బడ్జెట్ పెడుతుంది కదా, సో ఈ బడ్జెట్ ప్లస్ ఎకనామిక్ సర్వే, ఇవి రెండు మీ కరెంట్ అఫైర్స్లోనే వస్తాయి మళ్ళీ. ఓకే, సో బడ్జెట్ ప్లస్ ఎకనామిక్ సర్వే, ఇవి రెండు మనం 100% చదవాల్సిందే. ఇది ఎందులో ఉంటాయంటే సేమ్ కరెంట్ అఫైర్స్, శని మ్యాగజైన్. వీటితో పాటు ఓకే, సో వీటితో పాటు ఇండియన్ ఎకానమీలో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్. ఓకే, సో నేషనల్ ఇన్కమ్, ఈ నేషనల్ ఇన్కమ్ అంటే ఏం లేదు, సో మనకి న్యూస్లో ఇండియా జీడిపి పెరిగింది, ఇండియా జీడిపి తగ్గింది అని అంటారు కదా, సో ఈ జీడిపి సర్వేలు ఉంటాయి అన్నట్టు. అంటే సో ఒక్కొక్కటి ఆర్బీఐ మన జీడిపి ఇంత పెరుగుతుంది లేదా ఇంత తగ్గుతుంది, ఎస్బీఐ ఇంత పెరుగుతుంది ఇంత తగ్గుతుంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇంత పెరుగుతుంది ఇంత తగ్గుతుంది అని కొన్ని అంచనాలు వేస్తుంటారు అన్నట్టు. ఓకే, సో అంచనాలు కూడా కరెంట్ అఫైర్స్లోనే వస్తాయి, మనకి వేరే దాంట్లో చదవాల్సిన అవసరం లేదు. వాటి గురించి చదవాలి. అసలు జీడిపి అంటే ఏంటిది నేర్చుకోవాలి, జీడిపి, జిఎన్పి, ఓకే, సో ఫిజికల్ పాలసీ, ఇట్లా చాలా ఉంటాయి అన్నట్టు మనకి. ఓకే, సో వాటన్నిటి గురించి నేర్చుకోవాలి. అసలు బడ్జెట్ అంటే ఏంటిది, ఎకనామిక్ సర్వే అంటే ఏంటిది, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్, మ్యాక్సిమం వీటి మీదనే ఫోకస్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి తెలంగాణ ఎకానమీకి వచ్చేసరికి ల్యాండ్ రిఫార్మ్స్ మీద మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ల్యాండ్ రిఫార్మ్స్లో కూడా మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, తెలంగాణ ఏం చేసిందంటే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది అన్నట్టు. ఓకే, సో న్యూ రెవెన్యూ యాక్ట్ మీద కొంచెం ఫోకస్ చేయండి. అంటే దానివల్ల వచ్చిన మార్పులు ఏంటిది, అది ఏ డేట్ రోజు అమలైంది, ఎప్పటి నుంచి అమలైంది. ఓకే, సో దాని ద్వారా మనకు ఒక స్పెషల్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేశారు. ఆ స్పెషల్ ట్రిబ్యునల్ ఏంటిది, దాంట్లో చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు, అటన్నిటికీ మనకి ఓకే, వాటన్నిటి మీద ఒక చిన్న ఫోకస్ చేస్తే మీకు సరిపోతుంది. ఏది తెలంగాణకు సంబంధించింది ల్యాండ్ రిఫార్మ్స్, న్యూ రెవెన్యూ యాక్ట్, ఇంకా కొన్ని ఉంటాయి అన్నట్టు. మ్యాక్సిమం ల్యాండ్ రిఫార్మ్స్ జరుగుతారు. సో వీటితో పాటు తెలంగాణలో రైల్వే ఎప్పుడు మొదలు పెట్టారు, అవన్నీ ఇండస్ట్రీకి సంబంధించింది అన్నట్టు, ఏ ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది మీరు మ్యాక్సిమం ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ బుక్స్తో పాటు ఇప్పుడు మీరు ప్రజెంట్ మేము చెప్పారు కదా బుక్స్, వాటితో పాటు ఏదైనా సరే ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సీ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది ఒక బుక్ రాసి రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకే, సో పేపర్ 1కి ఈ బుక్, పేపర్ 2కి ఈ బుక్ అని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఈ బుక్స్, వీటికి సంబంధించి మీకు మ్యాటర్ మీ దగ్గర లేకపోతే సో అది తీసుకోండి. దాంట్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు మ్యాక్సిమం సరిపోతుంది. మిగతాది కరెంట్ అఫైర్స్ నుంచి నేర్చుకోండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా మీకు న్యూ రెవెన్యూ యాక్ట్ దొరుకుతుంది. ఓకే, సో న్యూ రెవెన్యూ యాక్ట్ దొరుకుతుంది కాబట్టి అందులో చదువుకోండి. ఓకే, సో ల్యాండ్ రిఫార్మ్స్, ఆ టైంలో నిజాం కాలంలో అసలు మనకి రెవెన్యూ సిస్టమ్ ఎట్లా ఉండేది. ఓకే, సో అవే అన్నట్టు చిన్న చిన్నవి ఏంటంటే నిజాం సొంత భూమి సర్ఫే కాస్ అని ఉంటుంది. సో వాటి గురించి మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఇనామ్దార్స్ అని, ఇనామ్ ల్యాండ్ అని, అట్లా జాగీర్ ల్యాండ్ అని అవన్నీ ఉంటాయి మనకి. సో వాటి డెఫినేషన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇనామ్ అంటే ఏంటిది, జాగీర్ అంటే ఏంటిది, దేనికి సంబంధించి వాటిని రద్దు చేయడానికి కొన్ని చట్టాలు పెట్టిరు అన్నట్టు. ఓకే, సో ఆ చట్టం ఏ చట్టం ఏ ఇయర్లో వచ్చింది. ఓకే, సో అవన్నీ మీరు మ్యాక్సిమం ఫోకస్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే, సో నెక్స్ట్ ఎకానమీ అయిపోయిందిగా, నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటంటే జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సిలబస్లో నెక్స్ట్ టాపిక్. సో ఇది కూడా సేమ్, కాకుంటే జాగ్రఫీలో మనకి అంతగా కరెంట్ అఫైర్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి సో ఖచ్చితంగా మనం స్టాండర్డ్గా జాగ్రఫీ చదవాలి. సో జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణలో మెయిన్ ఏంటంటే స్టాటిక్ జీకే.
సో స్టాటిక్ జీకే నుంచి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ స్టాటిక్ జీకే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ల్యాండ్ లాక్ స్టేట్లు ఎన్ని ఉంటాయంటే ఇప్పుడు మన తెలంగాణ కూడా ల్యాండ్ లాక్ స్టేట్ అంటే చుట్టూ వేరే స్టేట్ యొక్క ల్యాండ్ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో ఇంకా ఏమంటారు వాటిని సీ కోస్ట్. ఓకే. సో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న స్టేట్స్ ఎన్ని అంటాడు, ఏ సముద్రానికి ఎంత పొడవు తీరరేఖ ఉందంటారు. ఓకే. సో ఈ టైప్స్లో స్టాటిక్ జీకే ఉంటుంది. ఓకే. సో ఇండియాలో ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు. ఓకే. సో ఈ టైప్లో స్టాటిక్ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ దీంతోపాటు తెలంగాణలో రీసెంట్గా 2 కొత్త జిల్లాలు ఉన్నాయి కదా. ఓకే. సో 2 కొత్త జిల్లాలు ఉన్నాయి. ఈ కొత్త జిల్లాలు ఏంటి దాని చుట్టుపక్కల ఏముంటాయి. సో మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే తెలంగాణ మ్యాప్ ఉంటుందా. ఓకే. సో ఈ తెలంగాణ మ్యాప్ మొత్తం చూడండి, ఏది న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం. ఓకే. న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం తెలంగాణ మ్యాప్ మొత్తం మీకు ఐడియా ఉండాలి, మీ మైండ్లో ఉండాలి. నెక్స్ట్ దీంట్లో కూడా సేమ్ అంతే. ఇందులో కూడా మనకి ఇండియా మ్యాప్ అనేది మీకు 100% తెలిసి ఉండాలి. అంటే ఇండియా చుట్టుపక్కల ఏ కంట్రీస్ ఉన్నాయి, ఇండియాతో బార్డర్ షేర్ చేసుకునే కంట్రీస్ ప్రతిదీ, ఏ స్టేటు ఏ కంట్రీతో బార్డర్ షేర్ చేసుకుంటుంది మీకు 100%. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే మ్యాప్స్, వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్. స్టేట్లకు ప్రిపేర్ అయితే తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ మ్యాప్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ 100% ఉండాల్సింది మీరు. ఓకే. సో ప్రతిదీ క్షుణ్ణంగా చూడాలి వీలుంటే మీకు. ఓకే. సో ఒకవేళ మీరు ఇంకా డెప్త్గా చదవాలనుకుంటే మీకు అవి ఉంటాయి కదా, అట్లాస్ బుక్స్ ఉంటాయి కదా. ఓకే. సో 100% అట్లాస్ బుక్స్ కూడా కొనుక్కోవాలి మీరు. ఓకే. సో అట్లాస్ అంటే మనకి తెలుగులో దొరికే రాయల్ అట్లాస్ మేబీ ఇప్పుడు మీకు గ్రూప్ 4 సరిపోతుందేమో, కానీ ఇంతకంటే గ్రూప్ 2, గ్రూప్ 1 ఆ రేంజ్లో చదవాలనుకుంటే మాత్రం మీకు ఓరియంట్ బ్లాక్ స్పాన్ అని ఇంగ్లీష్ మీడియం అట్లాస్ ఉంటుంది. ఓకే. సో అవి తీసుకోవాల్సి వస్తుంది, ఓరియంట్ బ్లాక్ స్పాన్. ఓకే. అది ఇదైతే ఇది. నెక్స్ట్ ఇంకా ఏముంటాయంటే మనకి రివర్ సిస్టమ్స్ అంటే ఎక్కడెక్కడ ఏ నదులు ఉన్నాయి, తెలంగాణ అయినా సరే ఇండియా అయినా సరే, రివర్ ఏ సముద్రంలో కలుస్తుంది, ఇవన్నీ మ్యాక్సిమం జాగ్రఫీ అంటే మీకు అన్నీ ఐడియా ఉండాల్సింది. ఓకే. సో నెక్స్ట్ అక్షాంశాలు, రేఖాంశాలు, మన ఇండియా గుండా పోయే రేఖాంశం, మన టైం జోన్ ఉంటుంది కదా 82.5 degrees, అది కర్కటక రేఖ, మకర రేఖ, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఓకే. సో అవన్నీ మనం చదవాల్సిందే. ఓకే. సో అవి ఏవే స్టేట్స్ గురించి పోతాయి, ఇవన్నీ హైటెక్లో ఉంటాయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. హైటెక్ విజయరాశ్యం బుక్లో ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, తెలంగాణది కూడా ఉంటుంది. తెలంగాణ బుక్ వస్తుంది మీకు ఎక్స్ట్రా. ఓకే. సో తెలంగాణ వాళ్ళు కొనుక్కుంటే తెలంగాణది వస్తుంది. సో దాంట్లో మీకు మ్యాక్సిమం వీటికి సంబంధించినవి ఉంటాయి. సో మీరు ఓన్లీ గ్రూప్ 4కి అయితే మీరు వేరే బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో అది వేరే ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ ఉంటే దాని తగ్గట్టు ఒక మంచి బుక్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకే. సో ఇది జాగ్రఫీ ఆఫ్ ఇండియా అయినా తెలంగాణ అయినా మ్యాక్సిమం ఇలా చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో నెక్స్ట్ టాపిక్. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అన్న పాలిటీ అన్న రెండు ఒకటే, విత్ ఏ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటున్నారు. ఓకే. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు. ఓకే. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మనం సింపుల్గా 73, 74 రాజ్యాంగ సవరణలు ఉంటాయి మనకి. సో ఈ రాజ్యాంగ సవరణ గురించి చదువుకుంటే మీకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మీద ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అంటే మెయిన్ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్గా ఫస్ట్ మీరు ఎవరైతే పాలిటీ చదువుతున్నారో ఫస్ట్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్. ఓకే. సో వీటికి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అన్నట్టు, డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు అన్నట్టు. ఓకే. సో ఫస్ట్ మీరు ఇవి నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ వీటితో పాటు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. ఓకే. సో డిపిఎస్పి అంటే ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక సూత్రాలు అంటారు తెలుగులో. ఓకే. సో ఇది మెయిన్ అన్నట్టు. ఇవి నేర్చుకోకుండా మీరు పాలిటీలో ఏది నేర్చుకున్నా వేస్టే. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇవి. ఓకే. సో ఈ ఫండమెంటల్ రైట్స్లో మనకి రిట్స్ అని వస్తాయి. ఓకే. సో రిట్స్ మనకు ఉంటాయి కదా, హెబియస్ కార్పస్ అని, మాండమస్ అని, ఓకే, సెర్షియర్ అని, ఆ రిట్స్ గురించి నేర్చుకోవాలి. సో మెయిన్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన, డ్యూటీకి సంబంధించిన ఆర్టికల్స్ నేర్చుకోవాలి. కొన్ని ఉంటాయి అంటే మనకు రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఆర్టికల్స్, కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అంటే అధికరణలు అన్నట్టు. ఓకే. సో తెలుగులో అధికరణలు అంటాం. సో వీటితో పాటు మన రాజ్యాంగాన్ని రాస్తాం కదా మనం. ఓకే. సో రాజ్యాంగం రాసే ముందు
కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం మనం. ఓకే. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ అంటాం మనం. రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగాన్ని రాసిరు. అయితే ఆ రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అది అన్నట్టు. ఓకే. సో బేసిక్స్ అన్నట్టు రాజ్యాంగ పరిషత్ సంబంధించిన బేసిక్స్ ఒకటి. ఓకే. సో ఏ రాజ్యాంగం నుంచి మనం ఏమేమి తీసుకున్నాం. ఓకే. సో ఏ రాజ్యాంగం నుంచి, కొన్ని రాజ్యాంగాల నుంచి మనం కొన్ని తీసుకున్నాం అన్నట్టు. ఓకే. సో అవి ఏ రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నామో అది ఫస్ట్ తెలవాలి. వీటితో పాటు మనకి షెడ్యూల్స్, పార్ట్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ప్రతి షెడ్యూల్ గురించి తెలవాల్సిందే, ప్రతి పార్ట్ గురించి తెలవాల్సిందే. షెడ్యూల్స్, పార్ట్స్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ ఏ పార్ట్లో ఉంది, ఏ షెడ్యూల్లో ఉంది. ఓకే. సో గవర్నర్లు, రాష్ట్రపతి వాళ్ళ యొక్క జీతభత్యాలు అది ఏ షెడ్యూల్లో ఉంది. ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే. సో షెడ్యూల్స్, పార్ట్స్, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఏ పార్ట్లో ఏముంది, ఏ షెడ్యూల్లో ఏముంది. ఓకే. సో అది ఇలా మీకు ఇది బేసిక్ అన్నట్టు. మళ్ళీ ప్రతి సబ్జెక్ట్ ఎలా చదవాలనేది వీలుంటే మళ్ళీ నేను ఇండివిజువల్గా క్లాస్ చేస్తాను. అంటే పాలిటీ ఎలా చదవాలి, ఎకానమీ ఎలా చదవాలి, ప్రతిదీ ఇండివిజువల్గా క్లాస్ చేస్తా. ఇదేంటంటే ఓవరాల్గా మనకి ఈ జూనియర్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి ఎలా చదవాలి అనేది అన్నట్టు. ఓకే. సో ఇది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే 73rd 74th అమెండ్మెంట్. మ్యాక్సిమం మీరు ఇప్పుడు నేను చెప్పిన ఫోకస్ చేయండి. దీని తర్వాత మీకు ఏమైనా చదవాలనిపిస్తే చదవండి. ఓకే. సో ఈ మాత్రం మిస్ చేయద్దు, ఎందుకంటే మెయిన్ మనకి పాలిటీలో మెయిన్ అంటే ఇదే. సో వీటితో పాటు కరెంట్ అఫైర్స్ వస్తాయి మనకి. మీకు చెప్పాను కదా కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ వచ్చాయా. సో కరెంట్ అఫైర్స్లో వేడి గురించి మాట్లాడుతారు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, అసలు రాజ్యాంగ సవరణ ఎలా చేస్తారు. మీరు షైన్ ఇండియా చదివారు అనుకోండి, మ్యాక్సిమం వాళ్ళే చెప్తారు. ఆ బుక్లో ఆల్రెడీ రాసి ఉంటుంది రాజ్యాంగ సవరణ చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలని. దాని ద్వారా మీరు సబ్జెక్ట్ కూడా నేర్చుకోవచ్చు. అదర్ దెన్ షైన్ ఇండియా అనుకో, మీరు రాజ్యాంగ సవరణ గురించి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి వచ్చిందనుకోండి, అసలు ఎట్లా చేస్తారు అనేది మీరు మళ్ళీ ఒకసారి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ 2 టాపిక్స్ తీసుకోవడం జరిగింది. ఇదేంటంటే మనకి ఇచ్చిన సిలబస్లో, ఓకే, సో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మనకి ఇచ్చిన సిలబస్లో ఒకటేమో 8th టాపిక్ ఒకటి. ఓకే. సో 8th టాపిక్, 11th టాపిక్, ఈ రెండు గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది 8th అన్నట్టు ఇచ్చిన సిలబస్లో, ఇది 11th అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు ఈ 8th 11th మీకు సింపుల్గా ఒకే బుక్ చెప్పాను. ఏంటిదంటే ఎస్ రాజు అండ్ ఎండి సాజిద్ రాసిన ఒక బుక్ ఉంటుంది. మీరు ఇవి రెండు చదివితే ఒకే బుక్, ఈ బుక్ చదివితే మీకు ఈ 2 టాపిక్స్ కవర్ అయిపోతాయి. అందులో చాలా చిన్నగా ఉంటుంది బుక్, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఇంకా ఇది కాకుండా మీరు ఏ బుక్ చదివినా కూడా చాలా బల్కీగా ఉంటుంది. మీరు చాలా ఇన్ఫర్మేషన్ గెదర్ చేయాల్సి ఉంటుంది. సో ఓన్లీ ఎస్ రాజు అండ్ ఎండి సాజిద్ని మీరు ఏం చేయాలంటే 3 to 4 టైమ్స్ చదవండి. మీకు ఇందులో ఉన్న ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఓకే. సో 3 to 4 టైమ్స్. మీకు ఇంతకంటే బెస్ట్ బుక్ దొరకదు ఈ 2 టాపిక్స్ మాత్రం. ఓకే. సో ఈ 2 టాపిక్స్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మూమెంట్ ఫర్ తెలంగాణ స్టేట్హుడ్. ఓకే. సో ఇవి 2 మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినంత లెవెల్లో చాలా సింపుల్గా, చాలా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యింది. ఇప్పుడు మీకైతే 100% ది బెస్ట్ బుక్ అంటే మాత్రం నేను ఇదే సజెస్ట్ చేయగలను. ఇదే కాదు, ఈ ఎగ్జామ్ కనే కాదు, కానిస్టేబుల్ ఆరెంజ్లో, కానిస్టేబుల్ గ్రూప్ 4 ఆరెంజ్లో, సో ఇది దాటి గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 అలా వెళ్తే, సో ఇది కాకుండా మనకి ఇదే ఎస్ రాజు రాసిన 2 డిఫరెంట్ బుక్స్ ఉంటాయి. ఇవి రెండింటిని కలిపి 2 పెద్ద పెద్ద బుక్స్ రాసింది అన్నట్టు. అది గ్రూప్ 2 వాళ్ళకి సరిపోతుంది. మీకు ప్రజెంట్ గ్రూప్ 4 అయితే ఒకటే చిన్న బుక్ ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, మీకు హ్యాండ్ బుక్ లాగానే ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఇది. ఓకే. సో గ్రూప్ 4 లెవెల్లో సరిపోతుంది అన్నట్టు ఇది. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. ఓకే. సో దీంట్లో చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం బుక్ అడుగుతున్నారు. సో నాకు తెలిసి ఇంగ్లీష్లో కంటే తెలుగులోనే చాలా బాగుంటాయి మనకి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి కానీ, ఏపీకి సంబంధించి కానీ ఎక్కువ తెలుగులో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి బుక్స్ రాయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఈ బుక్ అయితే దొరకదు. ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. సో అందులో చదువుకోవాల్సి వస్తుంది మీరు. కాకుండా చాలా బల్కీగా ఉంటుంది. మీరు ఇప్పుడు మీకున్న కొద్ది టైంలో దాంట్లోంచి మీరు నేర్చుకొని మళ్ళీ దాన్ని అనాలిసిస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. మీ ఇష్టం. మీకు అసలు తెలుగు మీకు అసలే కంఫర్ట్ లేదంటే దానికి పోండి. లేదు నేను తెలుగులో చదవగలను అనుకుంటే మాత్రం ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా వీలున్నంత వరకు ఈ బుక్ చదవడానికి ట్రై చేయండి. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పాలసీస్ ఆఫ్ తెలంగాణ. పాలసీస్ అంటే ఏం లేదు, మనకు పథకాలు పెడతారు కదా, గవర్నమెంట్ పథకాలు, రైతు బంధు అయితేంది, ఇంకా ఆసరా పింఛన్లు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో పథకాలు అన్నీ చదవాల్సిందే మీరు. ఓకే. సో దాని మీద స్పెషల్ బుక్ కూడా దొరుకుతుంది. తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దొరుకుతాయి. సో వీలుంటే ఒకటి కొనుక్కొని చదవండి. లేదు అంటే మీరు ఆల్రెడీ హైటెక్ విద్యావ్యవస్థను చదివితే హైటెక్ విద్యావ్యవస్థలో పథకాలు ఉంటాయి. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళు అయితే లూసెంట్లో ఉండవు. లూసెంట్లో పథకాలు ఉండవు కాబట్టి సో పథకాల కోసం మీరు స్పెషల్గా వేరే ఏదన్నా బుక్ ఉంటుంది. పథకాల మీద ఒక బుక్ ఉన్నది, ఆల్రెడీ నా దగ్గర ఉన్నది. ఓకే.
సో అది విజ్డమ్ పబ్లికేషన్స్ అనుకుంటా పథకాల మీద. సో విజ్డమ్ పబ్లికేషన్ సంబంధించిన బుక్ అయితే ఉన్నది. సో విజ్డమ్ అనే కాదు, మీకు ఏది దొరికినా సరే తెలంగాణ పథకాలకు సంబంధించిన బుక్ కొనుక్కోండి. ఎందుకంటే పథకాల మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో దాని మీద డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నట్టు. సో పథకాల మీద అయితే ఖచ్చితంగా ఫోకస్ చేయండి. పథకాలు ఇంపార్టెంట్. సో దీంతో పాటు ఏంటిదంటే ఇక్కడే చెప్తున్నా చూడండి, ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఓకే, సో ఇండియన్ హిస్టరీ ఫోకస్ ఆన్ మెయిన్ మోడర్న్ హిస్టరీ అన్నట్టు. ఓకే, సో మోడర్న్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఉంటుంది కదా. సో మోడర్న్ హిస్టరీ అంటే ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చేటప్పుడు స్వాతంత్ర పోరాటం చేసినాం కదా మనం. ఓకే, ఇది మోడర్న్ హిస్టరీ అన్నట్టు. మ్యాక్సిమం ఎక్కడి నుంచి చదవాలంటే 1857 నుంచి టిల్ మనకి స్వాతంత్రం వచ్చింది కదా 1947లో. ఓకే, సో 1947 అంటే ఆల్మోస్ట్ 1948 వరకు చదవాల్సి ఉంటుంది. ఏంటిది మోడర్న్ హిస్టరీ. మెయిన్ హిస్టరీ అంటే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మోడర్న్ హిస్టరీ అన్నట్టు. ఓకే, వాడు మెన్షన్ చేస్తే యాన్షియంట్ హిస్టరీ అన్నట్టు. మీ గ్రూప్ 4 లెవెల్లో మోడర్న్ హిస్టరీ సరిపోతుంది. సో ఈ మోడర్న్ హిస్టరీ మీరు ఆల్రెడీ లూసెంట్ తీసుకున్న ఉంటుంది, లూసెంట్తో పాటు హైటెక్ విజయరాజన్ తీసుకుని ఉంటుంది, లేకుంటే ఓన్లీ మోడర్న్ హిస్టరీ మీద షైన్ ఇండియా బుక్ ఉంటుంది ఒకటి. సో అది తీసుకున్న సరిపోతుంది. మీ ఇష్టం, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లూసెంట్ ప్రిపేర్ కాండి, అందులో కూడా ఓన్లీ మోడర్న్ హిస్టరీ చదవండి. యాన్షియంట్ హిస్టరీ చదువుకోండి. యాన్షియంట్ అంటే సింధు నాగరికత గురించి. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం మన దాన్ని ఇంగ్లీష్లో. మళ్ళీ మిడివల్ హిస్టరీ ఉంటుంది. మిడివల్ హిస్టరీ అంటే ఢిల్లీ సుల్తానేట్ గురించి. ఓకే, సో ఢిల్లీ సుల్తాన్లు, మొఘలులు వాళ్ళ గురించి ఉంటుంది. అది మనకు అవసరం లేదు, ప్రస్తుతానికి అవసరం లేదు ఈ ఒక్క గ్రూప్ 4కి అయితే. సో ఓన్లీ మోడర్న్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, సో ఎప్పుడు అంటే మన స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం అది ఎప్పుడు జరుగుతుందంటే 1857 నుంచి 1947 వరకు జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో ఇది మెయిన్. అతివాదులు, మితవాదులు, గాంధీ యుగం, ఓకే, సహాయ నిరాకరోద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, వీటన్నిటి గురించి మెయిన్ ఫోకస్ చేయండి. ఓకే, సో డేట్స్ ఇంపార్టెంట్. మీరు హిస్టరీ చదివేటప్పుడు డేట్స్ చదవండి. సో డేట్స్తో పాటు బుక్స్. ఓకే, సో హిస్టరీలో కొన్ని బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హిస్టరీలో వచ్చిన బుక్స్ ఇవే ఫోకస్ చేస్తాం. మనం మోడర్న్ హిస్టరీ అంటే ఏమో అనుకుంటాం, డేట్స్ బుక్సే మ్యాక్సిమం ఫోకస్ చేసేది. సో మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్స్ ఏమైనా మీకు ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్లో వచ్చినవి ఉంటే చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బేసిక్ ఇంగ్లీష్. ఓకే, సో ఇది పేపర్ 1లోనేమో బేసిక్ ఇంగ్లీషు, పేపర్ 2లోనేమో కాంప్రిహెన్షన్ రూపంలో వస్తుంది అన్నట్టు. ఓకే, సో కాంప్రిహెన్షన్ అయితే చాలామందికి నేను స్టార్టింగ్లో ఫస్ట్ వీడియో చేసినప్పుడు గ్రామర్ అవసరం లేదని చెప్పిన, సారీ. సో నేను చూసుకోలేదు, ఫస్ట్ పేపర్లో ఉంది. సెకండ్ పేపర్లో మాత్రం గ్రామర్ అవసరం లేదు. సో ఫస్ట్ పేపర్కి మాత్రం బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది అవసరం ఉంటుంది. సో ఇది 10th స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి సింపుల్గా మీరు వొకాబులరీ అవి ఉంటాయి కదా. సో వొకాబులరీ అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్నట్టు, నానార్థాలు, వ్యతిరేక పదాలు ఉంటాయి కదా, అట్లా అవి వస్తాయి. సో వొకాబులరీ ఒక 2 to 3 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ ఒక 5 to 10 మార్క్స్ వస్తాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పార్ట్ 2లో కూడా ఉంది కాబట్టి, సో పార్ట్ 2లో కూడా ఇవ్వాలి కాబట్టి పార్ట్ 2లో ఆల్మోస్ట్ ఒక 10 మార్క్స్ to 15 మార్క్స్. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే ఒక 15 to 20 మార్క్స్ వేసుకుందాం మనం టోటల్గా. ఇంగ్లీష్లో ఒక 15 నుంచి 20 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనికోసం మీరు ఏదైనా బేసిక్, ఓకే, సో బేసిక్స్ ఉన్న ఏదైనా ఒక ఇంగ్లీష్ బుక్ తీసుకోండి మీకు నచ్చింది. ఓకే, సో నెరీట్ ఎక్కువ చదవాల్సిన అవసరం, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒక సముద్రం లాంటిది. దాన్ని మనం ఎంత కష్టపడ్డా కొంచెం కష్టం నేర్చుకోవడం. ఒక 200 మార్క్స్ 300 మార్క్స్ అట్లా. ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది 200 + 50 250 మార్క్స్ కాబట్టి అప్పుడు మనం చదవక తప్పదు. ఇలాంటి ఎగ్జామ్లలో మనం చాలా ఎక్కువ అంటే కష్టం. సో సెకండ్ పేపర్లో మీరు స్కోర్ చేయొచ్చు, కాంప్రిహెన్షన్లో స్కోర్ చేయొచ్చు. ఓకే, సో ఇందులో మీరు సేఫ్గా ఉండొచ్చు. సో ఫస్ట్ పేపర్ మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీరు చదవాలనుకుంటారా వద్దనుకుంటారా అనేది మీ ఇష్టం, నేనైతే చెప్పను. మీకు ఒకవేళ ఇంగ్లీషు పర్లేదు అనుకుంటే మాత్రం మీకు యూజ్ అవుతుంది ఆ స్కోర్. ఓకే, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఎలాగూ లేవు కాబట్టి నాకు తెలిసి అయితే కొంచెం లైట్ తీసుకోవడం బెస్ట్, ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా. ఓకే, సో ఇది ఇంతవరకు. సో గ్రామర్కి సంబంధించి బేసిక్ అంటే సింపుల్గా ఏం లేదు. టెన్సెస్ ఒకటి, క్వశ్చన్ ట్యాగ్స్ ఒకటి, టెన్సెస్ నుంచే ఇస్తారని ఏం లేదు మనకి. సో ఇవి తప్ప మనం నేర్చుకోవాల్సింది వేరే నేర్చుకోలేము. వొకాబులరీ ఆల్రెడీ నేను క్లాసెస్ చేస్తున్నా. టెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇవి కాకుండా ఇంకా మనం గ్రామర్లోకి వెళ్ళాలంటే చాలా ఉంటుంది. నౌను, ప్రనౌను, వర్బ్, యాడ్వర్బ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి చాలా ఎక్కువైపోతుంటుంది మనకి. ఓకే, సో వీలైనంత వరకు వొకాబులరీ మీద ఫోకస్ చేసి చేయండి.
నెక్స్ట్ కాంప్రిహెన్షన్ మాత్రం 100% మీరు ఫోకస్ చేయాల్సిందే. సో నేను మీకు చెప్తాను ఎలా చేయాలి, కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలనేది. సో ఇది ఇక్కడ వరకు అయితే పేపర్ 1 అయిపోయింది. పేపర్ 2ది కూడా ఇందులోనే చెప్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయింది. సో 1 అవర్ క్లాస్ అంటే బోర్ కొడుతుంది కాబట్టి సో పేపర్ 1 ఇక్కడ వరకు వదిలేద్దాం 150 మార్క్స్. పేపర్ 2 అనేది నెక్స్ట్ ఇంకొక క్లాస్ చేస్తాను. పేపర్ 2 ఎలా చదవాలనేది. సో అది కొంచెం సింపుల్గానే ఉంటుంది. సో పేపర్ 2కి నెక్స్ట్ క్లాస్లో చూడండి. సో మ్యాక్సిమం మీకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయని అనుకుంటున్నా. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా నెంబర్, వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చాను కదా మీకు. సో వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మ్యాక్సిమం అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నా. సో ఎవరు టెన్షన్ లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఓన్లీ 2 బుక్స్ మెయిన్ మీరు ఎస్ రాజు, ఎండి సాజిద్ ఒకటి, ఓకే, ఎస్ రాజు బుక్ ఒకటి, నెక్స్ట్ లూసెంట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆర్ హైటెక్. మ్యాక్సిమం ఈ 2 పుస్తకాలతో మీకు ఫస్ట్ పేపర్ అయిపోతుంది. సో 2 పుస్తకాలతో పాటు కరెంట్ అఫైర్స్ అని చెప్పిన కదా, కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేస్తే అయిపోయినట్టే. మీకు పేపర్ 1 అయిపోయినట్టే. పేపర్ 1 చాలా సింపుల్గా అయిపోతుంది. సింపుల్గా ఆలోచించండి. ఎస్ రాజు, లూసెంట్ కానీ హైటెక్, ఈ రెండిట్లో లేదో ఒకటి, 2 బుక్స్ మనం ఫోకస్ చేయాల్సింది. 2 బుక్స్తోని మీరు మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. అదొక్కటి మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అనవసరంగా టెన్షన్ పడకండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.